కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మిక లోకం భగ్గుమంది. రేవంత్ సర్కారు ప్రకటించిన సింగరేణి లాభాల వాటాపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4,701 కోట్ల లాభాల్లో కార్మికులకు 1,550 కోట్లు రావాల్సి ఉంది. అందులో కేవలం 796 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచడంపై మండిపడ్డారు. మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాల్సిందే అంటున్న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం 33% లాభాల వాటాను ప్రకటించింది. కానీ సింగరేణి కార్మికులైతే మాత్రం లాభాల వాటా పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం పైన అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా నిప్పులు కక్కుతున్నారు. ఎందుకంటే వచ్చినటువంటి లాభాలలో కూడా సగం వాటాను కూడా పక్కన పెట్టి మిగతా సగంలోకి వెళ్ళి మాత్రమే 32% అంటూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి కార్మికులు మోసం చేసిందంటూ కూడా సింగరేణి కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది వచ్చినటువంటి లాభాలు చూసుకున్నట్లయితే 4,701 కోటి రూపాయల లాభాలు రాగా అందులో నుండి 2,000 కోట్లు సుమారుగా డెవలప్మెంట్ అలాగే సంస్థ అభివృద్ధి కోసం అంటూ కూడా పక్కన పెట్టింది సంస్థ. అందులో మిగిలినటువంటి 2,000 కోట్ల నుండి కూడా మిగతా వాటాను అయితే ప్రకటించింది. మొత్తంగా 796 కోట్లను మాత్రమే లాభాల వాటాకు సింగరేణి కార్మికులకు వచ్చే విధంగా అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులు అయితే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన సింగరేణి యాజమాన్యం పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనమైతే పెద్దపల్లి జిల్లా రామగుండం రీజన్ 1లో ఉన్నాం. ఇక్కడ లెవెనింగ్ లైన్ మైన్ వద్ద ఉన్నాం. ఇక్కడ కార్మికులంతా కూడా విధులకు హాజరవుతున్నారు. వీళ్ళతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు సింగరేణి కార్మికులు ఎందుకు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసలు మనతో పాటు ఉన్నారు సింగరేణి కార్మికులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లాభాల వాటా అనేది 33% అనడం కంటే 16.9% అనడం మంచిది. ఎందుకంటే 4,701 కోట్లను 33% చేస్తే 1,500 కోట్లు పంచాల్సింది ఉంది. కానీ ఇక్కడ పంచాల్సింది దాన్ని వాస్తవ లాభాలను కాకుండా 2,400 చిల్లరలోని 33% చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది 16.9% కార్మికులకు లాభాల వాటా డైరెక్ట్ గా ఇచ్చినట్లే. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మొబైల్ పెట్టుకొని చూసిన వల్ల పర్టికులర్ తెలుస్తుంది. 4,700 కోట్లను 33% చేస్తే 1,500 కోట్లు. దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా 3 నుంచి 4 లక్షల రూపాయలు లాభాల వాటా వచ్చేది ఆ యాక్చువల్ అమౌంట్ ఇస్తే. కాకపోతే ఇప్పుడు ఇట్లా ఇవ్వడం వల్ల 1,90,000 మాత్రమే రావడం జరుగుతుంది. ఇంకొక విషయం వచ్చేది ఏంటంటే ఖమ్మం వరదలకు కూడా మా 1 డే బేసిక్ ఇవ్వడం అనేది చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు. కొన్ని మైన్స్ లో మా మైన్ లో కూడా ఇష్టం లేదు అని మేనేజర్ కి వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా మా దగ్గర నుంచి ఒక 1 డే బేసిక్ తీసుకోవడం ఒక విషయం అయితే, రెండవది మాకు రాష్ట్ర కేంద్రం కూడా బడ్జెట్ విషయంలో 1 రూపాయి కూడా కేటాయించకుండా మా దగ్గర నుంచి 1 డే బేసిక్ తీసుకోవడం ఒక విషయం అయితే, రెండో విషయం అయితే మా కార్మికులకు ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరిక ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరిక. ఏ రాజకీయ నాయకుడు గాని ఏ యూనియన్ లీడర్ కూడా ఎలక్షన్ల ముందు హామీ ఇవ్వడం జరుగుతుంది. తీరే టైంకి వస్తే ఎక్కడ కూడా మాకు పెక్స్ మీద అలవెన్స్ మీద 1 రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ అనేది లేకుండా పోతుంది. రెండవ విషయం వచ్చేసి ఇప్పుడు వచ్చిన 1,90,000లో మాక్సిమం 40 నుంచి 50,000 ఒక ట్యాక్స్ రూపంలోనే ఒక్కొక్క కార్మికునికి యావరేజ్ గా కట్ అవుతుంది. మాకు ఇంత ముందు కూడా STPP 2x600 మెగావాట్ ప్లాంట్ పెట్టినప్పుడు ఇంత దీంట్లోకి లాభాల వాళ్ళకి తీయలేదు. సోలార్ ప్లాంట్ పెట్టినప్పుడు కూడా తీయలేదు. తమ కొత్త ఓసీలు వచ్చినప్పుడు తీయలేదు. ఈసారి మాత్రం తీవ్రంగా అన్యాయం చేశారని మా కార్మికులు అందరూ కూడా భావిస్తున్నారు. దీన్ని కేవలం 33% కాకుండా 16% మా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు లాభాల వాటా ప్రకటించిందని మేమందరం కూడా అనుకుంటున్నాం. లాభాల వాటా అంటే 4,700 కోట్ల లాభాల వాటా ప్రకటించారు. దానిలోకి వెళ్ళి 2,200 చిల్లర ఏదో మనకు 33% అంటారు. 33% అది ఆ లెక్క ప్రకారంగా అయితే 33% కాదు, అది 16% అవుతుంది. ఒకటి. రెండోది, ఒకవేళ అవి తీస్తే ఇప్పుడు 4,700కి వెళ్ళి మిగతాయి మనకు తీసి 2,200 అని అది చేశారు. ఆ పైసలను సింగరేణి కార్మికుల అభివృద్ధికే వాడతారా ఇంకా దేనికన్నా వాడతారా అది ఒకటి మనకు చెప్పలేదు. రెండోది, ఇప్పుడు మనకు ఈ 33% అని చెప్పడమే జరుగుతుంది. ఇప్పుడు పేపర్లు వాట్సాప్లు దుబ్బా దూలి సింగరేణి కార్మికుడు 1,50,000 1,90,000 200 కోట్లు అని ఇట్లా పంచుతారని అది చెప్పుడు ఎక్కువైతుంది. మరి ఎన్టీపీసీ తీసుకుంటాడు, మన జెన్కోలు తీసుకుంటారు, అందరు తీసుకుంటారు. మరి అందరు తీసుకున్నాడు వాళ్ళది బయటకు రాదు. ఒక సింగరేణి కార్మికులు మాత్రమే ఏది దసరా అడ్వాన్స్ అయినా బయటకు వచ్చడే
లాభాల వాడైనా బయటకు వచ్చుడే, ప్రతి ఒక్కటి బయటకు వచ్చుడే. పేపర్లు మొత్తుకుంటాయి 15 రోజులు, నెల రోజులు, వాట్సాప్లు, టీవీలు అన్ని మొత్తుకుంటాయి. ఇది ఏంది మొత్తుకుంటు మన కార్మికులను ఎంత 33% ఎట్లా వస్తుంది? 33% కాదు, అది 16% వచ్చినట్టే లెక్క. ఒక్కటి ఆగినటువంటి పైసలను దేనికి అభివృద్ధి చేస్తారు? ఒకప్పుడు మనకు సింగరేణిలో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాభాల వాటా రావాలంటే ఫస్ట్ మేనేజర్లకు జియో ఆఫీస్లో మెమోరాండాలు ఇవ్వాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి. ఇవన్నీ చేసినాక ఇచ్చే పరిస్థితి ఉండే. తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచి ఎలాంటి గొడవ లేకుండా వచ్చిన నికర లాభంలో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతా ఉండే. ఈ సంవత్సరం వచ్చిన లాభాలు 4,000 కోట్లని అన్నారు, 4,700 కోట్లని అన్నారు. అందులో నుండి ఇప్పుడు మాకు పంచి ఇచ్చేది సగమే అవుతుంది. ఇలా ఆ పూర్తి స్థాయి మేము చాలా కష్టం చేసి సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి కష్టం చేస్తా అంటే ఇందులో నుండి మాకు ఇచ్చుడే మాకు ఆల్రెడీ ఒక సంవత్సరం పనిచేస్తే మాకు వచ్చే జీతము 8 నెలల జీతమే, 9 నెలల జీతం లాస్ట్కు. ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 3 నెలల నుంచి 4 నెలల వరకు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్ అవుతాంది. ఆ అన్యాయం సెంట్రల్ ట్యాక్స్ అని, స్టేట్ ట్యాక్స్ అని, రకరకాల ట్యాక్స్లు అని మేము తీసుకుంటా అంటే ఇండ్ల నుండి వచ్చిన లాభాలలో కూడా మళ్ళీ ఒక మోసం. ఇది సరైన విధం కాదు. దీన్ని గవర్నమెంట్ మళ్ళీ ఆలోచించుకోవాలి. వచ్చిన నికర లాభం ఏదైతున్నదో ముందే పక్కకు పెట్టుకోకుండా, ఇంతకుముందు సంస్కృతి లేదు. వచ్చిన లాభం పూర్తి స్థాయిలో కార్మికులకు షేర్ చేసేది. షేరింగ్ వాటా అంటేనే మేము లాభాలు వస్తాయని కష్టం చేసి మాకింత బెనిఫిట్ అవుతుందని కష్టపడి ఎక్కువ కష్టం మాకు కంపెనీ ఇచ్చే టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ను రీచ్ చేస్తాం, కష్టం చేస్తాం. ఎందుకంటే లాభం అయితే మాకు 10 రూపాయలు ఎక్కువ వస్తాయని మేము కష్టం చేస్తాం. అంత కష్టపడి ఈ రోజు మాకు మేము ఎదురు చూస్తున్నాం, ఆశగా మనిషికి 4 లక్షల రూపాయలు వస్తాయి అనుకున్నాం. కానీ ఈ రోజు మాకు గవర్నమెంట్ మోసం చేసి ఓన్లీ 1,90,000 రూపాయలు వస్తాయనే ఒక దొంగ లెక్కలు చేసి ఈ రకంగా చేసిండ్రు. ఇది మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోవాలి, పునరాలోచించాలని కోరుకుంటాను. దినదిన గండం నూరేళ్ళ ఆయుసు, రోజు బతుకుతున్నాం, బతుకెళ్ళదీస్తున్నాం. డొక్కాడుతూనే రెక్కాడుతుంది. మేము పని చేయకుండా ఒక్క రోజు కూడా, ఒక్క రూపాయి కూడా మాకు అదనంగా ఉచితంగా పైసలు రావు. ఇక్కడ మేము కష్టపడితే 4,701 కోటి రూపాయలు వస్తే ఎప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా మాకు ఈ సింగరేణి కార్మికులకు ఇదే చేస్తుంది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కార్మిక కుటుంబాలలో వెలుగులు నిండినాయి. ఈ రోజు అమాస చీకటి నిండుకున్నది. ఇది కాదు. వాస్తవానికి మాకు రావాల్సింది 4 లక్షలు ఒక్కొక్కరికి కార్మికునికి. ఇప్పుడు వస్తున్నది ఓన్లీ 2 లక్షలు అని చెప్పారు. 1,90,000 అని చెప్తారు. అది కాదు వాస్తవ లాభం. మాకు మనిషికి 4 లక్షలు కుటుంబానికి రావాలి, ఒక్క కార్మికునికి రావాలి. ఇది కాకుండా దొంగదారిన ఉచిత పథకాలు పెట్టి సింగరేణి నిధులను మళ్లిస్తుండ్రు 2,300 కోట్లు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని కార్మిక వర్గాలు, మొత్తం కార్మిక కుటుంబాలు, కార్మిక క్షేత్రం తీవ్రంగా ఖండిస్తుంది. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకుండా ఏ కార్మికుడు కూడా, ఏ కార్మిక సంఘ నాయకులు కూడా బావి వెనుక తిరగనీయం. చెప్పులు చీపుర్లు పట్టి గెదిమి కొడతాం బావిల వెనుకొస్తే. ఇది ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇది మాది 4,700 కోట్లు నికర లాభమే. నీ పెట్టుబడికి తీయంగా, నీ ఖర్చులు తీయంగా, నీ మొత్తం మీ వ్యవస్థ మొత్తం తీసుకోగా, మీరు పక్కకు పెట్టుకోగా మిగిలినయే 4,701 కోట్లు. ఈ 4,700 కోట్లకి వెళ్ళి కూడా మీరు మింగుతాం, మేము ఉంటాం, మీకు ఇయ్యం, మాకు 4 లక్షలు ఇస్తే మీకు కన్ను ఎర్రబడుతుందంటే మరి ఇక్కడ మేము కష్టపడి మేము ప్యాన్ల కిందనో ఎన్నో టేబుల్ మీద కుర్చీలు వేసుకొని కూర్చుండి మేము నౌకర్లు చేస్తాం. మాకు ఇన్కమ్ ట్యాక్స్ 300 కోట్లు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఒక్కొక్కరికి నా కొడుకు సాదా కాదు కానీ డప్పాలు కొట్టుకుంటా రిటైర్మెంట్ అయ్యి ప్యాన్ల కింద కూర్చోండి, కార్లలో వేసి కార్లలో ఎదుర్కొంటా ఒప్పందం ఇవన్నీ అబ్బసొమ్మని చేసుకొస్తారు. మా అభిప్రాయం లేకుండా, మా ఇష్టం లేకుండా, మమ్మల్ని అడగకుండా 4,700 కోట్లు ఇచ్చినందుకు 4,700 కోట్లు వాస్తవ లాభాలు ప్రకటించాలి. అందులో 33% ప్రకటించాలి. కార్మికులు 4 లక్షలు ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే మాత్రం ఖబర్దాని హెచ్చరిస్తున్నాం. బాయిల వెనుక రానియం. ఏ సంఘాన్నైనా తరిమి కొడతాం. కార్మిక క్షేత్రం అంతా ఒకటైంది. జై సింగరేణి, జై సింగరేణి, ఖబర్దార్. ఇది మొత్తంగా కార్మికులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన, సింగరేణి సంస్థ యాజమాన్యం పైన కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చినటువంటి పూర్తి లాభాన్ని, నికర లాభాన్ని 4,701 కోట్ల రూపాయలను దాన్ని సగం చేసి 2,000 కోట్లలో కేవలం 796 కోట్లు ఇవ్వడం ఎక్కడిది? ఈ విధంగా వచ్చినటువంటి ఉత్పత్తి పట్ల, పెరిగినటువంటి ఉత్పత్తి, వచ్చినట్టు లాభాలను మాకివ్వకుండా కూడా ఎక్కడికో తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతుందంటూ కూడా సింగరేణి కార్మికులు అయితే కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది.
ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్ రమేష్ టీఎన్ఎస్ రామనగర్.